వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణ స్వామి గారు రచించిన కథ డిటెక్టివ్ నీలు వింటారు. గురువారం పొద్దున్న నేను నిద్రలేచేటప్పటికే గోపాల్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. నేను కాఫీ పెట్టుకున్నాను. మా అల్లుడు కాఫీ అయినా తాగడు, మహాబుద్ధిమంతుడు అని మురిసిపోతుందిలేండి మా అమ్మ. అతను తాగేవావిడికి తెలీదు పాపం. సరే, కాఫీ పెట్టుకుని మొహం కడుక్కొచ్చి కాఫీ చప్పరిస్తూ ఈమెయిల్ చూస్తుంటే బాస్ బూట్లేసుకుని ఏయ్ నీలు, కారు తాళం అని ఎదురు చూస్తున్నాడు. 600 రోజు కారు తాళంతో పాటు ఈ బుద్ధావతారానికి ఒక ముద్దిచ్చి సాగనంపడం నా దినసరి కర్తవ్యమై కూర్చుంది. గోపి ముద్దు పుచ్చేసుకుని వెళ్ళిపోబోతుంటే సడన్గా గుర్తొచ్చింది. అతని టై పట్టుకుని ఆపేశాను. ఏయ్ గోపు, ఇవాళ దైరకుందా నా డాన్స్ కంపెనీ వాళ్ళ జాపనీస్ డాన్స్ ప్రోగ్రాం ఉంది సాయంత్రం 7 మర్చిపోక తొందరగా వచ్చేయి. నేను డిన్నర్ రెడీగా ఉంచుతాను అని చెప్పా. తలూపి వెళ్ళిపోయాడు. నేను ప్రతిరోజు విధిగా దర్శించే వెబ్సైట్లన్నీ చూసుకుని ఇక ల్యాబ్కి పోవాలి అనుకుంటూ చివరిగా మళ్ళీ ఈమెయిల్ చూడబోతే గోపాల్ దగ్గర నుంచి సారీ డియర్, సాయంత్రం ప్రోగ్రాంకి రాలేను అంటూ ఈమెయిల్. నాకు ఒళ్ళు మండుకొచ్చింది. మళ్ళీ ఏదో ప్రాజెక్టు నెత్తిమీదకి వచ్చుంటుంది. డాక్టర్ అయితే వేళాపాళా లేకుండా రోగుల సేవలో పడుంటారని చెప్పి కంప్యూటర్ ఇంజనీర్ని చేసుకుంటే ఇతగాడి పని అలాగే ఉంది. రోజుకి 24 గంటలు చాలవు పనికి. సరే, ఏం ముంచుకొచ్చిందో కనుక్కుందామని ఫోన్ చేశా. గోపాల్ హియర్. నేనే. ఏంటి సాయంత్రం రాలేనంటావు? మళ్ళా ఏదన్నా ప్రాజెక్ట్ డెడ్లైనా? ఓ, ఈమెయిల్ చూసావా? అది ప్రాజెక్ట్ కాదు, నువ్వు చెప్పినప్పుడు గుర్తుకు రాలేదులే. వర్క్కి డ్రైవ్ చేస్తుంటే గుర్తుకొచ్చింది. కారుకి బ్రేక్ మార్పించాలి. ఇవాళ సాయంత్రం షాప్ వాడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. మరి ఆ పని పూర్తయ్యేసరికి లేట్ అవ్వచ్చు. అందుకని అబ్బా, ఆ బ్రేకులు ఏదో ఇవాళే చేయాలా, రేపో ఇంకో రోజు ఎప్పుడైనా? నీకు తెలుసుగా, అది 2 వారాలుగా ట్రబుల్ ఇస్తోంది. అప్పుడు కాల్ చేస్తే షాప్ వాడి వాళ్ళకి ఇచ్చాడు డేటు. ఇది గనక మిస్ అయితే అమ్మో, ఏ క్షణాన నడి రోడ్డులో అది విరిగిపోతుందోనని భయపడి చస్తున్నాను. అయ్యా బాబు, నువ్వేమీ చచ్చిపోవద్దు. బ్యాంక్ లాకర్లో దాచిపెట్టిన నా తాడు ఇంకా గట్టిగానే ఉందిలే అన్నాను కసిగా. ఇంతలో ఒక బ్రిలియంట్ ఐడియా తట్టేసింది నా బుర్రకి. అవును, నువ్వెందుకు సాయంత్రం షాప్కి వెళ్ళి కూర్చోవడం? లంచ్ టైంలో కారు ఇచ్చేసి వస్తే వాడే చేసి ఉంచుతాడు కదా. హాయిగా సాయంత్రం వచ్చేటప్పుడు తెచ్చేసుకోవచ్చు. ఉన్నాడుగా నీ శిష్యుడు శేషు, నిన్ను షాప్కి తీసుకొస్తాడు. అవుననుకో, కానీ లంచ్ మానుకోవాలి వెళ్ళి రావాలంటే. నేనైతే మానేస్తాననుకో. పాపం శేషును కూడా మానేయమంటే బాగుండదేమో. అందుకే ఇలా సాయంత్రం కానిచ్చేస్తే సరి. ప్రోగ్రాంకి నువ్వు వెళ్ళొచ్చేయి. పోనీ ఒక పని చేయి గోపాల్, ఏమాత్రం వీలున్నా డైరెక్ట్గా థియేటర్ దగ్గరికి వచ్చేయి. నేను షో మొదలయ్యేదాకా నీ కోసం చూస్తాను. ఓకే? ఎందుకులే నీలు, నువ్వు హాయిగా కూర్చుని ఎంజాయ్ చెయ్యి. నాకు ఎలాగూ కుదరదులే అంటూ వేరే మాటకి తావు లేకుండా హడావిడిగా ఫోన్ పెట్టేశాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది నా మొగుడి మీద. అసలు నా మొగుడికి ఉంటే కదా పెళ్ళాంతో కలిసి ప్రోగ్రాంకి వెళ్ళాలి అని. మనిషికి మళ్ళీ మంచి టేస్టే ఉంది. బాలమురళి గానాన్ని చెవులప్పగించి వింటాడు. కూచిపూడి, భరతనాట్యం ప్రోగ్రామ్స్ ఏమైనా ఊళ్ళో జరిగితే తప్పకుండా వెళ్ళి ముందు వరుసలో కూర్చుని గుడ్లప్పగించి చూస్తాడు. ఎటొచ్చి విదేశీ నాట్య సంగీతాల దగ్గరే వస్తుంది గొడవంతాను. నాకేమో ఎట్లాగూ ఈ దేశంలో ఉన్నాం కదా, అందులోనూ యూనివర్సిటీలో బోలెడు దేశాల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. 4 చూసి ఆనందించాలని. గోపిక అవంతగా నచ్చవు. ఏముంది ఆ డాన్సుల్లో? ఓ అభినయమా, ఓ భావమా, పిచ్చిగా తైతక్కలాడ్డం. దానికి తోడు ఆ సంగీతం ఒకటి, ఏనుగులు ఘీంకరిస్తున్నట్టు, కుక్కలు మూలుగుతున్నట్టును అని తీసిపారేస్తాడు. ఏమిటో, అయినా నేను బెదిరించో బెల్లించో నాకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ అన్నింటికీ తనని లాక్కుపోతూనే ఉంటాను. ఈరోజు అసలు ఈ కార్ సర్వీస్ భాగోతవంతా గోపి ఈ మోడర్న్ డ్యాన్స్ ఎగ్గొట్టడానికే సెటప్ చేశాడేమో. హెబ్బే,
మనిషికి అంత తెలివి కూడానా? పుంకాను పుంకాలుగా కంప్యూటర్ కోడ్లు రాసేస్తాడే గాని ఇలాంటి దుర్మార్గపు తెలివితేటలు లేవు గోపికి. మీరజాలగలడానయానతి అని నాకు నేనే కూనిరాగం తీసుకుంటూ స్నానానికి బయలుదేరాను. నేనొక్కదాన్నే వెళ్ళలేనా ప్రోగ్రాంకి అంటే? మహారాణిలా వెళ్ళగలను, కానీ ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళాలి? అక్కడ అందరూ జంటలు జంటలుగా వస్తారు, నేను మాత్రం ఏక్ నిరంజన్ అంటూ పోతే అదేం బాగుంటుంది? నాకంటూ ఇంచక్కటి ఎస్కాట్ ఒకడు ఉండగా. దానికి తోడు మనం చూసిన అనుభవాన్ని ఇంకొకళ్లతో, ముఖ్యంగా ప్రియమైన మొగుడుతో పంచుకున్న అనుభవం వేరు కదా. స్నానం ముగించి పనికెళ్లేందుకు తయారవుతుంటే నా కోపం అతగాడి శిష్య పరమాణువు, జిగురుదోస్తు అయిన శేషునాయుడు మీదకి తిరిగింది. శేషుబాబు పసిపాపాయి, పాపం ఒక పూట లంచ్ మానుకోలేడు గురువుగారి కోసం. అతగాడు ఈ దేశంలో దిగినప్పటినుంచి ఈయనగారు ఎన్ని చేసి పెట్టలేదు? డ్రైవింగ్ నేర్పించడం దగ్గర నుంచి ట్యాక్సులు ఫైల్ చేయడం, గ్రీన్ కార్డ్కి అప్లై చేయడం దాకా. అబ్బో, ఒకటా రెండా? ఇంకా ఎన్నిసార్లు మా ఇంట్లో లంచ్కి తయారై పీకల దాకా మెక్కలేదని? ఎన్నిసార్లు వర్క్ నుంచి రాత్రి 10 దాటాక వచ్చి శేషును కూడా తీసుకొచ్చాను. ప్రాజెక్ట్ ఫినిషింగ్లో బాగా లేట్ అయింది, తనొక్కడు ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం వండుకుంటాడు అని అంటూ మొగుడు ఈ తోకతో సహా దిగబడితే అప్పటికప్పుడు మళ్ళీ అన్నం వండి పెట్టలేదు. ఆ మాత్రం కృతజ్ఞత లేదు మనిషికి. రాని రాని ఈసారి భోజనానికి రాని, బియ్యంతో పాటు కడిగి పారేస్తా నాయుణ్ణి అని పళ్ళు నూరుకుంటూ ఇల్లొదిలి ల్యాబ్కి బయలుదేరాను. ఆ రోజు సాయంత్రం థియేటర్ దగ్గర గోపాల్ వస్తాడేమోనని ఎదురు చూస్తూనే ఉన్నా. ఎక్కడో చిన్న ఆశ, ఆ వెధవ కారు పని తొందరగా పూర్తయి రాకూడదా అని. ఇంకా ప్రదర్శన మొదలవుతున్నట్టు బెల్లు మోగేసరికి ఆశ వదిలేసుకుని నా సీట్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్లో ప్రదర్శన మొదలుపెట్టాక ఎవ్వరినీ లోపలికి రానివ్వరు. ఇక ఇవాళకి ఇంతే. కాసేపు విచారంగానూ కోపంగానూ ఉంది, కానీ డాన్స్ మొదలయ్యేటప్పటికీ ఆ విచిత్ర దృశ్య కావ్యంలో లీనమైపోయాను. నేను యూనివర్సిటీ బస్ పట్టుకుని ఇంటికి చేరేటప్పటికి 10 అయింది. గోపి డైనింగ్ టేబుల్ దగ్గర ల్యాప్టాప్ మీద పనిచేసుకుంటున్నాడు. నేను లోపలికి రాగానే హడావిడిగా లేచి, చూడు నీకోసం ఏం తెచ్చానో అంటూ కిచెన్లోకి వెళ్ళి కృష్ణా స్వీట్స్ డబ్బా తెచ్చి నా ముందు తెరిచాడు. అందులో నాకెంతో ఇష్టమైన జిలేబీలు. నాకింకా తను ప్రోగ్రాంకి రాలేదన్న కోపం పోలా. నేను నిర్లక్ష్యంగా సోఫాలో కూలబడి చురచురా చూస్తూ, సడన్గా పెళ్ళాం మీద ఏంటిటా ఇంత ప్రేమ? ప్రోగ్రాంకి రాకుండా ఎగ్గొట్టినందుకు లంచమా అన్నాను. తను సహృదయంతో చేసిన మంచి పనికి నేను ఇలాంటి విపరీతార్థం తీయగలనని ఊహించలేదు కాబోలు. బాసు తత్తరపడి మహా అమాయకంగా మొహం పెట్టి, చచా అది కాదు నీల్స్, సర్వీస్ స్టేషన్ నుంచి వస్తుంటే దారిలోనే కదా నీకిష్టమని ఆగి కొనుక్కొచ్చాను అది. అన్నట్టు నీ ప్రోగ్రాం బాగుందా అన్నాడు. మాట మారుస్తున్నాడని తెలుస్తూనే ఉంది. ప్రోగ్రాంకే బ్రహ్మాండంగా ఉంది. నువ్వు అక్కడికి రాలేదు సరే, రానందుకు బ్రేకుల పనైనా పూర్తయిందా అన్నాను నేను తీవ్రత ఏమాత్రం తగ్గించకుండా. అందుకోసమే కదూ నేను వాడి దగ్గర కూర్చుని మరీ పని పూర్తి చేయించుకున్నది, అందుకే బాగా లేట్ అయింది. ఎనీవే, ఇంకో 50,000 మైళ్ళ వరకు బ్రేకులకి ఢోకా లేదు. ప్రోగ్రాంకి వెళ్ళే హడావిడిలో నువ్వు కూడా తిన్నట్టు లేదు, రా భోంచేద్దాం అన్నాడు. నాకప్పటికి అర్థమైంది గోపి కూడా డిన్నర్ రెడీగా ఉన్నా అన్నం తినకుండా నా కోసం కనిపెట్టు కూర్చున్నాడని. నా మనసు కరిగిపోయి కోపం గాలికి ఎగిరిపోయింది. తన చేతుల్లో ఉన్న స్వీట్ల డబ్బాలోంచి ఒక జిలేబీ ముక్క తీసుకొని మునిపంట కోరికి దాన్ని అలాగే నా గోపి నోటికి అందించాను, అతన్ని క్షమించేస్తూ. మర్నాడు నేను ల్యాబ్కి నడిచి వెళ్తుంటే మా పక్క అపార్ట్మెంట్లో ఉండే లీఫెంగ్ అనే చైనీస్ అమ్మాయి తోడు తగిలింది. పలకరింపులైనాక తను అంది నాతో, నిన్న సాయంత్రం నా ఇంటి పీసీలో ఏదో వైరస్ వచ్చినట్టుంది. నా దగ్గర ఇంట్లో వైరస్ క్లీనింగ్ సాఫ్ట్వేర్ ఏదీ లేదు. నీ దగ్గర ఉందేమోనని నీకు కాల్ చేస్తే నువ్వు బయటకు వెళ్ళేవల్లే ఉంది. ఇవాళ ఒక ఇంపార్టెంట్ పేపర్ ఒకటి సబ్మిట్ చేయాలి నీలిమా. నాకు భలే టెన్షన్ అయిపోయింది. డిన్నర్ అయ్యాక నేను చెత్త బయట పారేసి వస్తుంటే గోపాల్ అప్పుడే కార్ పార్క్ చేసి వస్తున్నాడు. చాలా లేట్గా పని చేస్తాడల్లే ఉంది.
దానికి తోడు డ్రై క్లీనింగ్ కూడా పికప్ చేసుకున్నాడు లాగా ఉంది. అబ్బా, ఏమైనా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి నీలిమా. నా మొగుడు ఉన్నాడు ఎందుకు, చెత్త పారేసి రమ్మంటే టీవీలో ఫ్రెండ్స్ షో చూస్తూ కూర్చున్నాడు. గోపాల్ పాపం ఆ డ్రై క్లీనింగ్తో అవస్థపడుతూ వస్తున్నాడు. నేను ఆఫర్ చేశాను, నేనొక వస్తువు పట్టుకొస్తాను అని. అతనికి చాలా మొహమాటంలాగా ఉంది కదూ. ఎనీవేస్ తనని అడిగాను, ఏదైనా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉందా అని. వెంటనే వచ్చి పాపం చాలా సాయం చేశాడు. ఇలా ఆ అమ్మాయి మా దారులు వేరయ్యే వరకు చాటర్ బాక్స్లా వాగుతూనే ఉంది. మేం విడిపోయేటప్పుడు, గోపాల్కి మళ్ళీ నా తరఫున థ్యాంక్స్ చెప్పు నీలిమా అంటూ వెళ్ళిపోయింది. నేను ల్యాబ్కి చేరుకుని నా పని చేసుకుంటూ ఉండగా ఎందుకో లీ అన్న మాటలు మనసులో మెదిలాయి. అలా ఒక ప్రశ్న రూపుదిద్దుకుంది. గోపి నిన్న డ్రై క్లీనింగ్ పికప్ చేసుకున్నాడా? అదెలా సాధ్యం? మేమెప్పుడూ డ్రై క్లీనింగ్ మా ఇంటికి దగ్గరలో ఉండే ఒక షాప్లో ఇస్తాం. ఆ షాపు సాయంత్రం 7 మూసేస్తారు. నిన్న గోపి సర్వీస్ స్టేషన్ నుంచి ఊళ్ళోకి వచ్చేటప్పటికి 7 దాటే ఉండాలి కదా. 7 ముందే ఊళ్ళోకి వస్తే తను ప్రోగ్రాంకే వచ్చి ఉండొచ్చు కదా. పోయి డ్రై క్లీనింగ్ పికప్ చేసుకోవడానికి ఎందుకు వెళ్తాడు? ఒకవేళ గోపి కోటు విప్పి భుజం మీద వేసుకుంటే దాన్ని చూసి లీ డ్రై క్లీనింగ్ అని పొరపడిందేమో. ఎందుకు పొరపడుతుంది? డ్రై క్లీనింగ్ అయితే షాప్ వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ ర్యాప్లో ఉంటుందిగా. ఇలా అనుమానాలు ఒకదాని వెనక ఒకటి చేరి కవాతు చేస్తున్నాయి నా మనసులో. లాభం లేదు, ఈ సంగతేంటో తేల్చుకోవలసిందే. లంచ్కి ఇంటికెళ్ళి ముందు బెడ్రూమ్లో క్లాసెట్ తెరిచి వేళ్లాడుతున్న బట్టల్ని పరిశీలించాను. లీ చెప్పింది నిజమే. కొత్తగా డ్రై క్లీన్ చేసిన బట్టలు నీటుగా పాలిథిన్ ర్యాప్లో హ్యాంగర్స్ నుంచి వేళ్లాడుతున్నాయి. నా స్వెట్టరు, బ్లేజరు, గోపి సూట్లతో పాటు. నిన్న సాయంత్రం నేను ప్రోగ్రాంకి డ్రెస్ చేసుకుంటున్నప్పుడు ఇవి ఇక్కడ లేవు ఖచ్చితంగా. సో గోపియే వీటిని పికప్ చేసుకొని ఉండాలి. నిన్ననే పికప్ చేసుకుని ఉండాలి. అంటే ఈ మనిషి 7 ముందే ఊళ్ళోకి వచ్చి ఉండాలి. కళ్ళెదురుగా సాక్ష్యం కనిపిస్తున్న అమాంతం ముద్దాయి అనే ముద్ర గోపి మీద వేసేయడానికి నాకు మనసొప్పకుండా ఉంది. నిన్నటి జిలేబీల కరకర ఇంకా తీపిగా గుర్తొస్తోంది. ఏమో, నిన్న డ్రై క్లీనింగ్ షాప్ వాడు లేటుగా తెరిచుంచాడేమో. ఎలాగబ్బా నిర్ధారించుకోవడం? ఇలా ఆలోచిస్తుంటే ఒక లైట్ వెలిగింది బుర్రలో. వెంటనే కంప్యూటర్లో నెట్స్కేప్ తెరిచి మా ఇద్దరికీ జాయింట్గా ఉన్న క్రెడిట్ కార్డ్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. క్రెడిట్ కార్డ్తో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్, ఎంత ఖర్చు ఏ షాపులో ఏ రోజున జరిగిందో చూపిస్తోంది. ఏ రోజుననే కాదు, ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకు జరిగిందో కూడా చూపించే మహత్తరమైన మంత్రదర్పణం ఇది. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే అదిగో నిన్న సర్వీస్ స్టేషన్లో అక్షరాల $108.53. అది జరిగినది సాయంత్రం 5:43కి. అంటే 5:30కే సర్వీస్ స్టేషన్లో పని అయిపోయిందన్నమాట. అక్కడి నుంచి ఊళ్ళోకి డ్రైవ్ చేయడానికి సుమారు 20 నిమిషాలు, మహా అయితే అరగంట. ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. అదిగో డ్రై క్లీనింగ్ షాప్లో $22.40 ఖర్చు. అబ్బో, 6:36కి నమోదైంది. అమ్మ దొంగ, దొరికిపోయాడు. డ్రై క్లీనింగ్ పికప్ చేసుకున్నాక కూడా గోపి ప్రోగ్రాంకి ఈజీగా అందుకుని ఉండొచ్చు. కావాలని డెలిబరేట్గా ఎగ్గొట్టాడన్నమాట. ఎంత ఘోరం, ఎంత మోసం! పైగా నా కళ్ళ తుడుపుకి జిలేబీలొకటి. జిలేబీల కరకరతో నా కళ్ళు కప్పుదామనుకున్నాడు. రాని తన పని చెప్తాను. మన డిటెక్షన్ దెబ్బకి ఆ కంప్యూటర్ బుర్ర అదిరిపోవాలి. గోపాల గోపాల దొరికావు గోపాల అని ప్రేమికుడు పాట స్టైల్లో కూనిరాగం తీస్తూ కిచెన్లోకి వెళ్ళా. నేనిలా విజయగర్వంతో విర్రవీగుతూ ఒక కప్పు హెర్బల్ టీ పెట్టుకుని వెచ్చగా చప్పరిస్తూ కూర్చుంటే ఇంకో అనుమానం భూతంలా తలెత్తింది. లీఫెంగ్ చెప్పిన ప్రకారం గోపాల్ వచ్చేటప్పటికి టీవీలో ఫ్రెండ్స్ వస్తోంది. అంటే 8 దాటి ఉండాలి. డ్రై క్లీనింగ్ షాపులో పని 6:36కే అయిపోతే 8 దాటిన దాకా గోపి ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? నాకెందుకో ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టుకొచ్చి ఒళ్ళు జలధరించింది.
నిన్న కరకరలాడుతూ మురిపించిన జిలేబీలు ఇవాళ కడుపులో వానపాముల్లా మెలితిరుగుతూ వెక్కిరిస్తున్నాయి. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. ఎప్పుడైనా గోపాల్ శేషుబాబుతో కలిసో ఇంకెవరన్నా కొలీగ్స్తోనో బార్కెళ్ళి బీర్ కొట్టి వస్తూ ఉంటాడు. అలాంటప్పుడు తను నాకు ముందే ఫోన్ చేసి చెప్పడమో లేకపోతే వెళ్ళొచ్చాకనైనా చెప్పడమో చేసేవాడు. అది నాకు పెద్ద పట్టింపేం కాదు. మరెందుకు నిన్న తనేమీ చెప్పలేదు? 5-10 నిమిషాలు కాదు, గంటన్నర పైగా. అంత నాకు చెప్పకుండా చేసే పని ఏమై ఉంటుంది? పోనీ తన ఆఫీస్కి ఫోన్ చేసి డైరెక్ట్గా అడిగేస్తే? గోపి ఇలా రహస్యంగా ప్రవర్తించడం నా తెలివితేటలకే సవాల్గా అనిపించింది. దీన్ని నా డిటెక్షన్తోనే పట్టుకోవాలి. లాజికల్గా ఆలోచిస్తే ఈ కుట్రలో శేషుబాబుకి ఏదో భాగం ఉండే ఉంటుంది. సో శేషునాయుడు గారి దగ్గర నుంచే ఈ సమాచారం రాబట్టాలి. ఇంకెప్పుడు మా ఇంట్లో తనకి పులిహార వండి పెట్టనని బెదిరిస్తే దెబ్బకి దారిలోకి వస్తాడు. అనుకున్నదే తడవు ఆఫీస్లో శేషునాయుడికి కాల్ చేశాను. శేషు హియర్. ఏయ్ నాయుడు, నేను నీలిమని. అయ్య బాబోయ్, ఏంటండి వదిన గారు, ఏంటి మా మీద దయొచ్చేసిందే? చాలే వేషాలు. ఏంటి, కొంచెం టైం ఉందా మాట్లాడడానికి? మీరు కాల్ చేయడం ఏమిటి, నాకు టైం లేకపోవడం ఏమిటి చెప్పండి. గురువుగారిని పిలవమంటారా? కాదులే, అసలు ఈ మధ్య నువ్వు కనబడ్డం లేదు. ఎలాగున్నావో పలకరిద్దామని. మరే నిన్న పులిహోర చేశాను, నువ్వే గుర్తొచ్చావు. ఆ మధ్య వైకుంఠ ఏకాదశికి చేసినప్పుడు లొట్టలేసుకుంటూ తిన్నావు, గుర్తుందా? అందుకని ఇంకా కొంచెం మిగిలింది. ఇవాళ నీకు ప్యాకెట్ కట్టి పంపిద్దామనుకున్నాను. ఇంతలోకే మీ గురువుగారు ఊరుకులు పరుగులోను. నీకు చెప్పలేదా? అయ్య బాబోయ్, మీ పులిహోరే! అదెట్టా మర్చిపోతానండి. చూసారా, గురుడు కూడా ఒక్క మాట అయినా చెప్పలేదు. నేను నా యాదవ షాప్లో బ్రేకులు మారుస్తానికి కంపెనీ ఇచ్చాను కదా. భలే ఛాన్స్ మిస్ అయిపోయాను అన్నమాట. పులిహోరదే ఉందిలే శేషు, వచ్చే ఆదివారానికి లంచ్కి వచ్చేసాయి, చేసి పెడతాను. అవును, నువ్వు కూడా వెళ్ళావా షాప్కి గోపితో పాటు నిన్న? మరి గంటసేపు బోర్ కొడుతుంది బాయ్ అని గురుడు రిక్వెస్ట్ చేస్తే, గురుడు రిక్వెస్ట్ చేయడం మనం కాదంటామునా? అవునులే, గొప్ప గురుభక్తి పరాయణుడివి. పోనీ ఆ పని అయ్యాక నువ్వు ఇంటికొచ్చి ఉండొచ్చు కదా. డిన్నర్కి ఏం చేసావు మరి? ఏదోలేండి, మామూలే. బ్రేకులు పని అయ్యాక దారిలో జిలేబీలు కొనుక్కుని మీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి డ్రై క్లీనింగు అన్నాడు గురుడు. మీరేదో తందనానా డాన్స్కి వెళ్ళారంటగా నిన్న? అవును, 7ంటికి షోకి తనకు కూడా టికెట్ ఉందని మర్చిపోయాడా మీ గురువు? ఇంకా నేను మీకు సర్వీస్ స్టేషన్లోనే లేట్ అయి ప్రోగ్రాంకి రాలేదేమో అనుకుంటున్నాను. అయ్య బాబోయ్ వదిన గారు, మీ క్వశ్చన్ చూస్తే ఇదేదో పితలాటకంలాగుంది. నన్ను వదిలేయండి బాబు. అబ్బా పర్వాలేదు, చెప్పబోయి. ఏమన్నాడేంటి మీ గురుడు? ఎబ్బే లాభం లేదు వదిన గారు, మీ ఆయన్నే అడగండి. మై లిప్స్ ఆర్ సీల్డ్. ఏయ్ నాయుడు, ఆ రోజు పులిహార రుచి గుర్తుందిగా? ఇంకోసారి మా ఇంట్లో పులిహార తినాలని ఉంటే మర్యాదగా చెప్పేసాయి. అబ్బా, నా వీక్ పాయింట్ మీద నొక్కేశారే. మీ పులిహార కోసమని ఈ గురుద్రోహిని క్షమించు. క్షమిస్తాళ్లే. ఏం జరిగిందో చెప్పు. షో 6ంటికే మొదలైపోయింది, మనం కూడా వెళ్ళాలి, కానీ టైం అయిపోయింది కదా అన్నాడు గురుడు. మీరెట్టాకు ఇంట్లో ఉండరని చెప్పేసి ఆ డ్రై క్లీనింగ్ పక్కనే స్పోర్ట్స్ బార్కి వెళ్ళి బాస్కెట్బాల్ గేమ్ చూస్తూ కూర్చున్నామండి. ఆయనేమో వీక్ డేస్లో మందు కొట్టాడుగా, కోకు తాగుతా కూర్చున్నాడు. మనకట్టండి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి బీరు తాగుతూ కూర్చున్నావు, అంతేనా? అంతేనండి. 8:15కో ఎప్పుడో గేమ్ అయిపోయింది. ఇక ఆయన మీ ఇంటికి, నేను మా ఇంటికి. థ్యాంక్స్ నాయుడు. అయితే వదిన గారు, నా పులిహోర నాకు నువ్వెంత సాయం చేసావో నీకే తెలీదు. ఇంకొక సాయం కూడా చేసి పెట్టు. మనం ఇలా మాట్లాడుకున్న సంగతి మీ గురుడికి చెప్పకు. నేను చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. నీ పులిహోరకేం ఢోకా లేదు. ఏటో మీ దయ మా ప్రాప్తమును. సరే, వచ్చే ఆదివారం లంచ్కి రా, చేసి పెడతాను. ఉంటానే, బాయ్. గోపి మీద నాకెంత నమ్మకం ఉన్నా తలెత్తిన అనుమానపు పెనుభూతాన్ని వదుల్చుకోలేకపోయాను.
శేషుబాబు చెప్పిన సాక్ష్యంతో నా గుండె బరువు దిగిపోయింది. నా నుంచి దాచిపెట్టినది స్పోర్ట్స్ బార్కి వెళ్లడం కంటే భయంకరమైంది కానందున నేను ఆనందించినా, గోపి అసలు విషయం నాకు చెప్పకుండా దాచిపెట్టాలని ప్రయత్నించినందుకు, నాకిలాంటి భయాన్ని కలిగించినందుకు అతన్ని క్షమించలేకపోయాను. తగిన శాస్తి జరగాల్సిందే. జస్టిస్ మస్ట్ బి సర్వ్డ్. సాయంత్రం గోపాల్ ఇంటికొచ్చే లోపల అవసరమైన రంగాన్ని సిద్ధం చేసుకున్నాను. 6 వచ్చేశాడు గోపి. తను బూట్లు విప్పి వచ్చి సోఫాలో కూర్చోగానే, శుక్రవారం సాయంత్రం కదా, చల్లటి హైనెకెన్ బీరు సీసాని, ఒక ప్లేట్లో వేడివేడి పకోడీల్ని అందించి పక్కనే కూర్చున్నాను. పకోడీలనేసరికి ఏమిటి విశేషం అన్నట్టు చూశాడు నా వైపు. ఇంట్లో టిఫిన్ చేసి చాలా రోజులైంది కదా, ఇవాళ డిన్నర్కి ఎటైనా బయటకు వెళ్దాం అనుకున్నాను. అంతదాకా ఇది ఉపశమనం అనుకో అన్నాను చిరునవ్వుతో. కారు బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా అని అడిగా, తను పకోడీలు నంచుకుంటూ బీరు సేవిస్తూ ఉండగా. బానే ఉంది అన్నాడు. నిన్న డాన్స్ పోతే పోయింది కానీ, పాపం ఆ సర్వీస్ స్టేషన్లో కూర్చుని నువ్వు మంచి బాస్కెట్బాల్ గేమ్ మిస్ అయినట్టున్నావే అన్నాను చాలా క్యాజువల్గా. గోపాల్ మొహంలో చిన్న కలవరపాటు ఒక్క క్షణంలో అలలాగా దొర్లిపోయింది. సర్దుకుని, అవునట, ఇవాళ ఆఫీస్లో విన్నాను. నీకెప్పటి నుంచి బాస్కెట్బాల్ మీద ఇంట్రెస్టు అని ఎదురు ప్రశ్న వేశాడు. ఐ సీ అనుకున్నా. బాస్ ఇంకా దాచిపెట్టాలనే చూస్తున్నాడన్నమాట. ఇక బ్రహ్మాస్త్రం వెయ్యాల్సిందే. కాసేపు అది ఇది మాట్లాడి సడన్గా మాట మార్చి, నీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి డార్లింగ్. నిన్న డ్రై క్లీనింగ్ పికప్ చేసుకున్నందుకు. ఇవాళ మా స్పాన్సర్స్తో మీటింగ్కి సరైన డ్రెస్ లేదే అని విచారపడ్డాను తెలుసా పొద్దుట. తీరా క్లాజెట్లో చూస్తే డ్రై క్లీన్ చేసిన బ్లేజర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నాను తన దగ్గరగా జరిగి బుగ్గ మీద ముద్దు పెడుతూ. నో ప్రాబ్లం అన్నాడు బాస్ అమాయకంగా. ఆ అమాయకత్వం చూస్తే అమాంతం ఆ బుగ్గ కొరికేయాలనిపించింది. ఉగ్గ పట్టుకుని దూరంగా జరిగి తననే చూస్తూ అస్త్రం సంధించాను. అవును, డ్రై క్లీనింగ్ వాడు 7 షాప్ మూసేస్తాడు కదూ. నిన్న సాయంత్రం లేటుగా తీసుంది కాబోలు అన్నాను నేను కూడా అతనంత అమాయకంగాను మొహం పెట్టి. ఎవరో లాగిపెట్టి లెంపకాయ కొట్టినట్టు అదిరిపడ్డాడు బాస్. ఇవాళ మధ్యాహ్నం నాయుడితో మాట్లాడాను గోపి, ఆదివారం లంచ్కి పిలుద్దామని. నిన్న గేమ్ బాగా ఎంజాయ్ చేసావా అన్నాను నాకు సాధ్యమైనంత మృదువుగా. ఇక మొదలుపెట్టాడు కన్ఫెషన్. నీలు, ఆ తందనాన డాన్సులంటే నాకు తలనొప్పని నీకు తెలుసు కదా. నేను మామూలుగా రాను అంటే నువ్వు కష్టపెట్టుకుంటావు. ఏదో కార్ సర్వీస్ అలా దైవికంగా కలిసింది అనుకున్నాను. తీరా అది కాస్త తొందరగా అయిపోయింది. ఇంటికొస్తే నువ్వు తప్పకుండా డాన్స్కి లాక్కెళ్తావు. అందుకని దారిలో ఆగి జిలేబీలు కొనడం, డ్రై క్లీనింగ్ పికప్ చేసుకోవడం చేసినా కూడా ఇంకా టైం మిగిలిపోయింది. నువ్వు అప్పటికి ఇంట్లోంచి బయలుదేరావో లేదో తెలీదు. డ్రై క్లీనింగ్ నుంచి బయటకు వస్తే పక్కనే స్పోర్ట్స్ బార్ కనిపించింది. నాకు ఈ సమస్య అంతా సులభంగా విడిపోయినందుకు ఒక పక్క మనసు తేలికపడినా, ఇంకో పక్కన మధ్యాహ్నం తలెత్తిన అనుమానపు పెనుభూతం గుర్తొచ్చి అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటిదాకా తలంచుకుని సంజాయిషి ఇస్తున్న గోపి నేనేమి మాట్లాడకపోయేసరికి తలెత్తి చూశాడు. చూసి కంగారు పడుతూ, హే నీల్స్, చచ్చ ఏంటిది, అయ్యో ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు అన్నాడు నా వైపు తిరిగి చేతులు చాస్తూ. నేను తన వైపే చూస్తూ, నన్ను చాలా భయపెట్టావు గోపి, ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయకు అన్నాను. ఎంత నిగ్రహించుకుంటున్నా నా గొంతు వణికిపోయింది. నీళ్లు కళ్ళల్లో నిండిపోయి గోపి రూపం వంకర్లుగా కనిపిస్తోంది. తను పూర్తిగా చెలించిపోయాడు. గబాల్ల ముందు కొంగి నా చేతులు పట్టుకుని, ఐఎమ్ సారీ నీలు, ప్లీజ్ ఏడవద్దు, నువ్వు ఏడవద్దు, ఐఎమ్ ఎన్ ఇడియట్ అన్నాడు దీనంగా. అంతగా నన్ను కదిలించిన ఇమోషన్లోనూ నాకు గోపి మొహం చూస్తే నవ్వొచ్చింది. అయినా సీరియస్గా కనపడడానికి ప్రయత్నిస్తూ, ఎస్ యు ఆర్ ఎన్ ఇడియట్, అందుకు పనిష్మెంట్ అనుభవించక తప్పదు అన్నాను. పనిష్మెంటా అన్నాడు గోపి విస్మయంగా. నాకింకా నవ్వొచ్చింది. ఈ పూటంతా నీకు బందిఖానా అని గోపిని నా చేతులతో కట్టిపడేశాను. దొంగ దొరికిపోయాడు.
వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ ఎస్ నారాయణస్వామి గారు రచించిన కథ డిటెక్టివ్ నీలు విన్నారు. ఈ కథ తొలి ప్రచురణ 2001 మార్చి నెల ఈ మాట జాలపత్రికలో ప్రచురితమైంది. 2005 జూలైలో తెలుగు నాడిలో తిరిగి ప్రచురితమైంది. మిత్రులు, కథానాయిక పూర్తి పేరేమిటో కామెంట్లో చెప్పండి, చూద్దాం. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.